కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రైక్ చేస్తూ ఉంటారు. విశ్వ ఇక ఒక వాచ్ని జానుకి చూపిస్తూ ఉంటాడు. ఆ వాచ్ చూసిన వెంటనే జాను షాక్ అవుతూ ఉంటుంది. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది అని విశ్వాని అడుగుతూ ఉంటే, కిషోర్ని కొట్టి పడేసిన దగ్గర ఈ వాచ్ దొరికింది అని విశ్వ జానుకి చెప్తూ ఉంటాడు. ఇక ఇంతలో జై కాలేజ్కి వస్తాడు. జై రాగానే, జాను నేను మీకు గిఫ్ట్గా ఒక వాచ్ ఇచ్చాను కదా, ఇప్పుడు అది ఎక్కడుంది అని అడుగుతూ ఉంటే జై ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జాను తన దగ్గర ఉన్న వాచ్ని తీసి చూపిస్తూ ఉంటుంది. ఆ వాచ్ చూపించేసరికి జై షాక్ అయిపోతూ ఉంటాడు. ఇది కిషోర్ని కొట్టిన దగ్గర పడేసి ఉంది ఈ వాచ్, అంటే మీరే కిషోర్ని కొట్టారా అని జాను ప్రశ్నిస్తూ ఉంటే జై షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో విశ్వ అక్కడికి వచ్చి, అంతేకాదు జాను, కిషోర్ని కొట్టడమే కాదు నన్ను కోనేరులో తోసేసింది కూడా జై సరే అని చెప్పేసరికి జాను చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. అంతేకాదు నిన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నారు అని కూడా ఇక పంతులు గారి విషయంలో జరిగిందంతా కూడా విశ్వ చెప్పేసరికి జై షాక్ అయిపోతూ ఉంటే జాను చాలా బాధపడిపోతూ ఉంటుంది. అంతేకాకుండా మీ ఇల్లంతా కూడా సీసీటీవీ కెమెరాలతో నింపేశాడు. నువ్వు ఇంట్లో ఏం చేస్తున్నావో ప్రతి క్షణం తను ఆఫీస్లో కూర్చొని చూస్తూనే ఉన్నాడు. నిన్ను బంధించి నీ మీద సైకోయిజం చూపిస్తున్నాడు అని విశ్వ జై గురించి అంతా కూడా చెప్తూ ఉంటే జాను అదంతా విని ఇక తట్టుకోలేక కళ్ళు తిరిగి పడబోతూ ఉంటుంది. ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.